మరో ప్రశ్న, లాస్ ఆఫ్ అట్రాక్షన్, హొపునొపును ఇలాంటివి పనిచేస్తాయా? యూనివర్స్కి సంబంధించిన ఒక నియమం ఉంటుంది ప్రతిదానికి. ఆ నియమాలకు తగ్గట్టుగా ఏ పని చేసినా జరుగుతుంది. బట్ లాస్ ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే హొపునొపును కానీ కొంతవరకు మన మనసుని స్వచ్ఛత వైపు తీసుకువెళ్ళేటువంటి అన్ని పనులు జరుగుతాయి కానీ మొత్తంగా జరగవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ హొపునొపును కానీ లేకపోతే లాస్ ఆఫ్ అట్రాక్షన్ కానీ చాలా తప్పుదారిలో వెళ్ళింది. అది పూర్తి ఆధ్యాత్మిక నియమాలు నిబంధనలతోటి ఉంది. అది తెలియజేయకుండా మిగతా వాళ్ళ యొక్క పైత్యమంతా దాంట్లో పెట్టడం వల్ల అది భ్రష్టు పట్టిపోతుంది. అది కూడా వాళ్ళ యొక్క బలహీనతలు. ఇంటి డోర్ క్లీన్ చేయాలి, అప్పుడే మీకు కలిసి వస్తుంది. ఇంటి లోపల 786 పెట్టుకోవాలి. బెడ్ వెనకాల మీరు ఎల్లో కలర్ పేపర్తో రాసి పెట్టుకోండి. ఇలాంటివన్నీ బలహీనతలను మళ్ళీ ఏర్పరచడమే, కొత్త నమ్మకాలు ఏర్పరచడమే. కొన్ని రోజులకు అది పనిచేయటం మానేస్తుంది. ఎందుకంటే జీవితం అనేది సర్కిల్ కదా, ఒక మూల నుంచి ఇంకొక మూలకు వెళ్తూనే ఉంటుంది. అది విశ్వం అలా పని చేయదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా ఉండాలంటే, ఏ మార్గాలు అనుసరించకుండా ఉండాలంటే మన సహజత్వంలో ఉండాలి. మన సహజమైన నేచర్ ఏంటంటే ఆనందం. అది సహజంగానే ఉంది మనకి. మనం ఏవైతే వికారాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తే మనం సహజంగానే బతుకుతాం. సహజంగా అప్పుడు తెలుస్తుంది సహజంగా ఉన్నాము, అప్పుడు ఆనందం వస్తుంది. అంటే ఏవైతే చెత్త వేసారో మనసులో ఆ చెత్తనంతా తీసేస్తే ఆనందం మిగులుతుంది. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ధ్యానం అనేది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. దీనికి మించినటువంటి గొప్పది కానీ, దీనికి మించినటువంటి సత్యం కానీ, దీనికి మించినటువంటి స్వచ్ఛత కానీ ఇక వేరే ఏ మార్గంలోనూ లేదు. ఈ మార్గంలోనే మీరు పునీతులు అవ్వగలరు. ఈ మార్గంలోనే మోక్షాన్ని సాధించగలరు. ఈ మార్గంలోనే మీరు గమ్యాన్ని చేరుకోగలరు. ఈ మార్గంలోనే మీరు ప్రపంచాన్ని ఏకత్వంగా చూడగలరు. ఈ మార్గమే అద్వైతం. సృష్టి మొత్తం ఒకటే. అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ అంటే ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది. మన గతంలో ఉన్నటువంటి నమ్మకాలు ఇవన్నిటిని తీసి పడేసేయండి. అవన్నీ అయిపోయింది చెత్త. ముందు అన్నిటిని నమ్మటం మానేసేయండి. నమ్మితే అవన్నీ మీకు పనిచేస్తూ ఉంటాయి. ఆ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్చుకోండి. తెల్ల పేపర్ పైన రాసేసి నమ్మకాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కాల్చిపడేసేయండి. ఆ తర్వాత దరిద్రం పోయిందనుకోండి, డిసైడ్ అయిపోండి. కొత్తగా ఒకటి నమ్మకం పెట్టుకోండి. భగవంతుడు, ధ్యానం, అంతే. ఆయన ఒకసారి మీరు ధ్యానంలో టచ్ చేసినంటే ఆయన మీ తరఫున పనిచేస్తారు. అప్పుడు మీరు విశ్వం యొక్క ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోతారు. మీకే తెలియదు ఎలా అద్భుతాలు జరుగుతాయి అనేది. మీరే చూస్తారు. మీకే తెలియదు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ధ్యానంలో. ఎందుకంటే విశ్వం యొక్క ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. లోక సంస్థ సుఖినో భవంతు సర్వం కలివిదం బ్రహ్మ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.